హాయ్ అండి. ఈరోజైతే మన వీడియోలో హోటల్ స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఈ సాంబార్ ఉంటే కనుక కమ్మగా కడుపు నిండా ఇడ్లీలు తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్. మీరు ఇడ్లీ చేసుకున్నప్పుడే తప్పకుండా ఈ సాంబార్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ సాంబార్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకు గాను 2 గ్లాసుల నీళ్లు వేసుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు నానడించుకోవాలి. పప్పు ఇలా నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఈ పప్పు నానేలోపు దీనికోసం సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్ల మినపప్పు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 పావు స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని వీటిని మాడకుండా దూరగా వేయించుకోవాలి. పప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చుకుందాము. ఈ పప్పులన్నీ చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉసిరికాయంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి దీన్ని ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని చల్లారనిచ్చుకుందాము. పప్పు చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు, అలాగే 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే సాంబార్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట్లు ఆడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత దీనిలో ఉల్లిగడ్డలు, కరివేపాకు, అలాగే ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపి వీటిని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సాంబార్ని మరిగించుకోవాలి. సాంబార్ మంచిగా ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పప్పుల సాంబార్ పొడి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పప్పుల పొడి అంతా మంచిగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం బెల్లం వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సాంబార్ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ సాంబార్ మంచిగా మరిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిక్కగా అయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయింది. వేడివేడి ఇడ్లీలలో ఈ సాంబార్ వేసుకొని తింటే అయితే కడుపు నిండా ఇడ్లీలు అయితే తినేసేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ సాంబార్ని. ఈ ఇడ్లీ సాంబార్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.